మేడం పనసకాయ బిర్యానీ చేయాలంటే ఎట్లా చేయాలో చూడురి సరేనా? ఓకే మీరు కూడా నేర్చుకొని పనికి వస్తుంది. షూర్ రా. నీళ్ళ మేడం అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకోవాలి. ఓకే కొద్దిసేపు మనం వాటిని ఉడికియాలి. ఓకే మనం బిర్యానీలో కావాల్సిన సామాన్లు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి సరేనా? మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మేడం, ఎందుకంటే బియ్యం అనేది విడివిడిగా రావడం కోసం. మేడం దీంట్లో ఏముందో మీకు అర్థమైంది కదా సామాన్లు? అర్థమైంది కాంతం. ఇందులో సాజీరా ఉంది అండ్ అలాగే లవంగా ఉంది, పట్టా ఉంది, బిర్యానీ ఆకు ఉంది. చెప్పాలంటే అన్ని బిర్యానీ దినుసులు ఉన్నాయి. కరెక్ట్. అంతే కదా? కొద్దిసేపు మనం మరగబెట్టాలి. మేడం మీకు కూడా వంట వచ్చా? నేను ఈ మధ్య పెళ్లి చూపులకు వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా వంట నేర్చుకుంటున్నాను కాంతం. వంట రాదు అని అంటే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు కాంతం. ఓకే అటు పులావ్ రెడీ అవుతుంది, మరి గ్రేవీ కూడా రెడీ చేయాలి కదా శ్రీకాంత్. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకోవాలి. ఇది మేడం పనసకాయ ముక్కలు ఇవి 75% ఆల్రెడీ ఉడికించినాం. ఆల్రెడీ ఉడకబెట్టావా? 75% ఉడికినాయి ఆల్రెడీ. దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఉడకబెట్టిన పనసకాయ ముక్కలు మనం ఇందులో వేసుకుంటాం. మేడం మనకి అది మరిగింది కాబట్టి కొంచెం సెట్ అయింది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ వాసన పోయినాక మనం కొంచెం పెరుగు వేసుకోవాలి మేడం. అవును ఇంతక నేను మేడమా నువ్వు సారా? ఏదో తేడాగా ఉంది. మరి వంటంతా నేను చేస్తానంటే చెయ్యి. సరే సరే కరెక్ట్. అమ్మ దొంగ. 2 minutes ఉప్పు వేయండి. సో ఒక్క నిమిషం ఇది వేగింది. ఒక 2 minutes వేగిన తర్వాత ఏంటి? ఒక నిమిషం కలుపుకొని పెరుగు వేద్దాం మేడం. ఒక కప్పు పెరుగా? అవును మేడం. అరోమా వస్తుంది కిచెన్ అంతా నిండిపోయింది. సో కొద్ది జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, ఓకే గరం మసాలా పొడి కూడా దిక్కన ఇప్పుడే వేసుకోవాలి మేడం. ఇప్పుడే వేసేసుకోవాలా? ఇప్పుడే వేసుకోవాలి. ఇదే టైంలో మనం సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి మేడం. ఓకే ఉప్పు జాగ్రత్త కాంతం. ఉప్పుకేం కాదు మేడం, కరిగిపోతుంది. ఈ కసూరి మెత్తి నేను వేస్తాను. దీంట్లో స్టైల్ ఉంది, మొన్ననే నేను నేర్చుకున్నాను తెలుసా. ఇది చూడు అప్పుడు ఆల్రెడీ గ్రేవీ వస్తుంది, కలర్ఫుల్ గా ఉంది. అది చేసేది ఎవరు అనుకుంటా? నాకైతే నోరు ఊరిపోతుంది. సో కొద్ది కారం వేసుకుంటున్నామా? ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ యా.